చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు కాదు, ఏం చదువుతున్నావు అని అడుగుతున్నా. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా అంటున్నావు, టైం విలువ తెలుసా? ఏంటన్నా అలా మాట్లాడతావు? టైంలో ఏం తెలీదు. అయితే టైం గురించి నీకు చెప్తా, వింటావా? సరే చెప్పు. సంకల్పం ఒకటే చాలదు, గాడికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమపడితే కదా రాదు. నీ లక్ష్యం చేరే మార్గంలో పరిసగను అని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది గెలిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, వారికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, సరసరి మేము కోరు. సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, సరసరి మేము కోరు. సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను పరిచిన. సమయాభావం తప్పది, అది వేదని చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని ఎరుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలం నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బాధ్యత. నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, వారికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమపడితే కదా రాలదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది గెలిచితే అక్కడే ఆగుతావు.